కిడ్నీలు కావాలి. ఒకటి మా మమ్మీకి ఒక్కనే ఫస్ట్. నేను మీ మమ్మీకి ఒక్కనే కొడుకు. ఓకేనా నీకు? నాకైతే ఓకే. పైసలు ఇంకా అవసరమే కదా. ఇట్లానే పరిస్థితి. మా భార్య మంచిగా లేదు, బాధ నాకున్నది. భార్య మంచిగా లేదు, బాధ నాకున్నది. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ దిస్ ఈస్ యువర్ లవింగ్ యూ దగ్గర. అందరూ ఎలా ఉన్నాను? నేనైతే సూపర్ ఉన్నా. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే అన్నోన్ పర్సన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కిడ్నీ మాకు కావాలని చెప్పేసి అడుగుదాం. మీకు మొత్తం మంది ఇచ్చేసి మీ కిడ్నీలు తీసుకుంటాం, కావాలంటే మీకు డబ్బులు ఉడిస్తామని చెప్పేసి చెప్తాం. మీరు ఓవర్ యాక్షన్ చెప్తాను కదా. సో ఈ వీడియో కూడా మస్తు ఓవర్ యాక్షన్ ఉంటుంది, మస్తు క్రేజీ ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. పేరేం పేరు అన్న? ఆయనకు ఒకసారి ఫోన్ నానేదో కోటర్లు ఉన్నాయి. కోటర్లా మందు బాబులం మేము, మందు బాబులం. మందు కొడితే మాకు మేమే మహారాజులం. అవును, అవి తీసుకోవడానికి. హలో సాయనా, నీకు మందు సిగరెట్ అటువంటి ఏమన్నా అలవాటు ఉన్నాయా? మందు అంటే వారానికి ఒకసారి అప్పుడు వారానికి ఒకసారి తాగుతావు? సాయనా కాకా నీ పేరేమన్నా? పవన్ అంటారు కానీ ప్రకాష్ రాజు, కానీ పవన్ అంటారట. అయ్యో, నువ్వు చెప్పిన లొకేషన్కి వచ్చినాం. మరి తీసుకురామంటావా? మొత్తం మందా? ఉన్నదిగా కిడ్నీలుగా. చూడు మరి, డీల్ ఓకే. 2 లక్షలు. సరే సరే తీసుకొస్తాను. కిడ్నీలు కావాలి. ఒకటి మా మమ్మీకి ఒక్కనే ఫస్ట్. నేను మీ మమ్మీకి ఒక్కనే కొడుకు. మీకేమన్నా ఇస్తారా? మాకు ఇక మిమ్మల్ని స్టడీ చేసినందుకు మనిషికి 20,000 ఇస్తారు. ఒకసారి ఫోన్ చేసి ఆయనకు మళ్ళీ ఫోన్ చేసి అన్నకి ఇట్లా సంగతి అని చెప్పు. అదే 2 కాదు, ఒకటే కదా. ఒకటే కిడ్నీ, 2 కాదు. ఓకేనా నీకు? నాకైతే ఓకే. పైసలు ఇంకా అవసరమే కదా. అవసరమే పైసలు. ఇంకా నువ్వు బతకకుండా మీ ఫ్యామిలీ వాళ్ళు బతుకుతారు. ఫోన్ చేయి ఒకసారి సాయనకు. ఏం లేదు కాక, ఉట్టిగానే వీడియో చెప్పు ఒకసారి. కాదు నువ్వు వాటిని కిడ్నీ అడుగు తిస్తావా? నిజంగానే ఇస్తావా పైసలు? మరి కిడ్నీలు పోతారా? కిడ్నీలు పోతే అత్తయ్యా? నువ్వు 3 లక్షలు ఇస్తా అంటే అంటున్నావు. ఇట్రా, ఎటు పోతాను? సీసాలు జమ చేస్తాను. ఏ పని? బట్టల షాప్లో చేస్తుండే, అది తీసేసిండు. ఎందుకు? ఏమో ఇక ఆయన ప్రాబ్లం ఏంటిదో. అవునా? కాదు కానీ అట్లా నువ్వు 3 లక్షలు ఇస్తా అంటే కిడ్నీ ఇస్తా అంటావా? మరి ఇక మీలో రిక్షోలు వాళ్ళని బతుకుతారు కదా అన్న, అబ్బా అబ్బా అట్లా అనుకున్నా. ఇలా సీసాలు ఉన్నాయని జమ చేసుకుని. సరే కానీ ఇగో ఎవరన్నా పైసలు ఇస్తా కిడ్నీ అంటే ఇయ్యాను, అట్లా ఇయ్యకు. లేదనుకున్నా. అదే మరి వీడియో తీసేది కదా. తెలుగు వస్తుందా? ఏం పేరు అన్న? బాబానా? అన్న నీతో ఒక డీల్ మాట్లాడాలి. అయ్యో ఏం లేదు కాక, కిడ్నీలు కావాలి. ఇస్తావా? నీకు 1,00,000 రూపాయలు ఇస్తాం. 5 లక్షలు పూర్తి ఏం లేదు. ఇగో మొత్తం మంది ఇస్తాం. రేపు తెల్లారి సరికల్లా మొత్తం క్లియర్ అయిపోతుంది. నేను మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ దించుతాం. ఓకేనా? ఇట్లానే పరిస్థితి మంచిగా లేదు. మా భార్య మంచిగా లేదు, బాధ నాకున్నది.
అన్నాడే ఆటో అప్పారావు, పిపి పిపి అన్నాడే స్కూటర్ సుబ్బారావు. తాత ఇట్రా 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 ఒకసారి ఇట్రా కాక. తెలుగు వస్తుంది? తెలుగు వస్తుంది. రాదా? రాదా? ఇప్పుడు తెలుగే మాట్లాడినావు? ఇక్కడ ఉంది కాదు, ఎక్కడ? అల్లార్చండి బల్లార్చా? కాదు. నాకు తెలుగు రాదు. ఇది తెలుగే కదా. ఈ ఒక ముక్కే వచ్చు. తెలుగు రాదా నిజంగానే? అరే నిజం చెప్తా ఉంటా మళ్ళీ. కిడ్నీ కావాలి. లేదు నిజం అన్న, నవ్వుడు. ఇది వాసన అద్దుది లేదు బ్రో, మంచి పర్ఫ్యూమ్ బ్రో. బ్రో ఒకసారి చూడు బ్రో. రెండు కిడ్నీలు మొత్తం అందా కొట్టినావా? మొత్తం అంది కొట్టినావా? దీన్ని కూడా కొట్టినావా? సరే సరే ఆగు. ఇగో కాక ఇగో ఒకసారి వాసన చూడు. ఏం కాదు ఒకసారి చూడు. ఇగో నీకు చెప్తా ఏంటంటే రేపు తాగు. చెప్తాయి కాక మాకు ఒక కిడ్నీ కావాలి. మా ఫ్రెండ్ కిడ్నీ ఖరాబ్ అయింది, అయితే ఒక కిడ్నీ కావాలి. ఇది మొత్తం మందు కొట్టినాం. నువ్వు దీని వాసన చూడు. లేదు నువ్వు అరే ఆగు. అరే అరే ఆగు. అరే అరే ఏం కాదు ఒకసారి వాసన. రెండు కిడ్నీలా మొత్తం అందా కొట్టినావా? లేదు మాకు నీ కిడ్నీ కావాలి. అంటే ఎవరు ఇయ్యారన్నా, అంటే ఎవరు ఇయ్యారన్నా. ఇది ఒకసారి స్మెల్ చూడు. స్మెల్ చూడు ఒకసారి. ఏం కాదు మత్తు వస్తుంది కదా ఇక అంతే. నీకు మాట ఇచ్చినట్టు ఏ లేదు బ్లేమ్ కాదు, ఏం కాదు. ఇది ఒకసారి వాసన ఒకసారి వాసన చూడు అంతే. ఒకసారి ఇప్పుడు విమల్ వేసుకున్నా, వెంటనే విమల్ వేసుకున్నా, వెంటనే విమల్ పలుకులలో కేసరి. మీకు వాసన వస్తుంది. ఏం కాదు ఏం కాదు. దీనిగో ఒకసారి దీని వాసన చూడు. నీకు రిమ్ వస్తుంది, నువ్వు ఇప్పుడు పడతావు, మావాడు వస్తాడు, కార్ వస్తుంది, తీసుకుపోతాం. రేపు 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 ఈ టైంకు నేను ఇక్కడ పెడతాం. నీకు ₹1,00,000 ఇస్తాము. సరే కానీ సరే ఏం లేదు. ఇగో అటు చూడు, అటు చూడు, అటు చూడు. బండి మీద కూర్చొని వీడియో తీస్తాను. నిజం కాదు కాక, మేము ఉత్తగానే కాదు కాదు నేను చెప్పేది నువ్వు. కిడ్నీలు వద్దని ఏమద్దు, మేము ఉట్టిగానే వీడియో తీసుకున్నాం. జోకు వీడియో తీస్తాను. అరే రామ అటు చూడగో. తాత మీ పేరు పేరు తెలుగు వస్తుందా? మీ పేరు? అజ్మత్. ఒక్క నిమిషం. వస్తాను. హలో సాయనా, నువ్వు చెప్పిన లొకేషన్కి వచ్చినాం. ఏమన్నా పేరు? అజ్మత్ అట. ఈయనేనా? కిడ్నీలేగా? సరే మరి. అరే పెట్టినావు మందు? ఒకసారి స్మెల్ చూడు. చూడు కాక మంచిగా ఉంటుంది. పర్ఫ్యూమ్ కొట్టినాం. ఒకసారి చూడే. ఈ అడ్రస్ చెప్పు ఒకసారి. ఇటు జరు పోనీ. అయితే మ్యాటర్ ఏంటంటే మా ఫ్రెండ్కు మొన్న యాక్సిడెంట్ అయింది. చిన్న కిడ్నీ ఖరాబ్ అయింది. ఒక కిడ్నీ కావాలి. నీ ఇస్తావా? నాకు అర్థమైంది బ్రాడ వీడియో ఇస్తాను. ఆయన మాతో సంబంధం లేదు. మేము అడుగుతాను అంటే ఏమంటే డబ్బులు ఏమన్నా ఇస్తాం మీ ఇంట్లో తెలియకుండా. సరే అది ఒకసారి వాసన ఒకసారి స్మెల్ చూడు. ఇది మస్తు వస్తుంది. లేదు బండి చూడు. ఇగో ఇది స్మెల్ చూడు. ఈ స్మెల్ చూడు. యాక్టింగ్ అయితే నువ్వు ఒకసారి స్మెల్ చూడు. నిజమే చూడు. చూసి 10 నిమిషాలలో వీడ కింద పడవు. చూడు లాకేసే ఉందా ఏం లేదు. నేను చెప్తాడు. పోలీసులకు పోయిస్తావా? మనకు అందరు మనోళ్ళు
అయితే టైం లేదు బ్రో, ఇంటికి పోవాలి. ఇగో ఇది నువ్వు స్మెల్ చూస్తే నీకు రిమ్ వస్తుంది. ఇప్పుడు కింద పడ్డాక మా ఆవిడ వస్తాడు, కార్ వేసుకొని వస్తాడు, తీసుకుపోతాడు. రేపు మళ్ళీ తీసుకొచ్చి నేను ఇక్కడ వదిలేస్తాం. ఓకేనా? ప్రాంక్ ఓకే, ప్రాంక్ తెలిసిపోయిందా? ప్రాంక్ కాల్చిన జోకేద్దాం అనుకుంటాను. నువ్వు స్మెల్ కూడా ఇది నీకు అర్థమవుతుందిగా. నేను పడేస్తా ఇప్పుడు. స్మెల్ కూడా లేలే ఏ పడేసు కాదు. ఇటు ఆ స్మెల్ అరే బావు బ్రో, మా ఫ్రెండ్ పోతాడు, డిస్టర్బ్ చేస్తారు. ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఒకసారి చూడొద్దు. ఒకసారి ఇటు భయపడొచ్చినా వెనక బండి ప్రాంకా? ప్రాంక్ అయితే ఇంత మేము సరే ప్రాంక్ వెళ్ళిపోకపోతే. ప్రాంక్ ఒకటి కెమెరా నడుస్తుంది. ప్రాంక్ ఏ వీడు మీ వీడుతారా? చెప్తే నువ్వు చెప్తే ఉదయ్ శ్రీరామ్ పట్టు రైట్ పట్టు. వెనక నేడుతో ఇగో చూపుతా, ఛానల్ చూపుతుంది. సో ఇదన్నమాట వీడియో నచ్చిందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎస్పెషల్లీ మాకు ఎవరైతే సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా షేర్ చేసి వాట్సాప్లో స్టేటస్ పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్.